దిక్కేమో ప్రత్యేక రాష్ట్రం కావాలని లొల్లి లొల్లి అవుతుంది. ఢిల్లీలో కూడా ఆగమాగం అవుతుంది. పార్లమెంట్ ఏమో కుత ఉడికిపోతుంది. ఈ ముచ్చట్లన్నీ గిట్లుంటే వీళ్ళు ఇంకేదో కావాలని లొల్లి లొల్లి పెడుతుండ్రు. వీళ్ళ మాటలు వింటుంటే నవ్వుతారో, ఇంకేమన్నా చేస్తారో, ఇంకేమన్నా అంటారో. చాయిస్ ఈజ్ యువర్స్. ఏయండ్రి వాళ్ళు చూస్తారు. సిగ్గువాయరా చిన్నోడా అంటే పెద్దోనికి లాగే ముందుగాల అన్నాడట. సమన్యాయ సిద్ధాంతకర్త చంద్రబాబుదే చరిత్రల దాచిపెట్టలేని రోతపని అంటే ఆయన తమ్ముళ్ళ కథ ఇంకా గమ్మతున్నది. ఇలా సీమాంధ్ర ప్రత్యేక దేశం కావాలన్నట. ఇప్పుడు తెలుగు జాతి ఐక్యత, తెలుగు ఆత్మగౌరవం, కలిసి ఉంటే కళ సుఖం ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమంటారు, మేము కలిసి ఉండం ఎవరితోనే, మాకు ప్రత్యేక దేశం కావాలంటున్నారు. నిజమే మరి, ఇలా ప్రత్యేక దేశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇలా దోపిడీ, వీళ్ళు చేసే లూటీ అడ్డు అదుపు లేకుండా ఉండాలంటే సీమాంధ్ర దేశం ఏర్పాటు చేయవలసిందే. ఆటంకం లేని అరాచకం చేయాలంటే గౌరవ సుజనా చౌదరి, సీఎం రమేష్, చెత్త సామ్రాజ్య సేనాధిపతి మోదుగులకు ప్రత్యేక దేశం ఇవ్వాల్సిందే. దాని పేరు కూడా తెలుగుదేశం అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ దేశానికి కీస్పిట్ట లోకేశాన్ని యువరాజును చేస్తే చంద్రబాబు గారి కలల సామ్రాజ్యం పురుడు పోసుకున్నట్టయితది. చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ దేశ రాజ్యాంగాన్ని రాపిస్తారంటే సీమాంధ్ర సామ్రాజ్యానికి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎట్లయినా పెప్పర్ సింగ్ మీతాన్నే ఉన్నాడు, కత్తుల రత్తయ్య కూడా మీతాన్నే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సింది రాజ్యాంగం ఒకటే. ఇప్పుడున్న దేశంలో చట్టాలను గౌరవిస్తున్నారు, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నారా? ఏం చేస్తున్నారని ఇప్పటిదాకా మీరు చేసిన అంత పని సాడేసాత్ పనే. ఏదో ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు మా దేశం మేము మేలుకుంటాం, మా కథ మేము, బట్టే బాయ్ మాటలు ఇవన్నీ. ఇంకా వయనాలు పోతున్నారు, వయనాలు ప్రత్యేక దేశం కావాలని. మీ నోట్లే కాకరకాయ రసం పోయా.